నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. విశ్వ వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. గురుగారు 2025లో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? జాబ్ పరంగా కానివ్వండి, లేదా ఉద్యోగ పరంగా, లేదా బిజినెస్ పరంగా, లేదా కళ్యాణ గడియలు కనిపించట్లేవు అన్న వారికి కానివ్వండి, విద్యాపరంగా అసలు ఓవరాల్గా వీళ్ళందరికీ అసలు ఎలా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మకర రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే విశ్వవసనామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వీళ్ళకి రాహు ద్వితీయ స్థానము, శని తృతీయ స్థానము, షష్ఠ స్థానంలో గురువు, తర్వాత కేతు వచ్చేసి అష్టమ స్థాన సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా మకర రాశి వారికి రాబోయే మే వరకు యోగదాయకంగా ఉంటుంది. మే తర్వాత ఎప్పుడైతే గురువు మారుతాడో వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ సపోర్టివ్నెస్ అనేది ఎక్కువగా అడ్వైజరీ కమిటీస్, అడ్వైజరింగ్ కానీ అటువంటి వాటిలో ఉన్న వాళ్ళు చాలా పైకి వస్తారు. వీళ్ళు సలహాలు సూచనలు సోదరి వర్గంలతో ఉన్నవాళ్ళు కానీ సహకరించుకోవడం, పరస్పరంగా అవగాహన ఉండటం, ప్రతి సమస్యకి అలాంటివి బాగా జరుగుతాయి. అట్లానే తృతీయంలో రాహు ఉండడం వల్ల డబ్బు సంపాదిస్తారు కానీ ఏమీ లేని వాళ్ళుగానే ఉండటం, ఇవాళ ఉన్న ధనము రేపు ఉండదేమో ఒక భయంతో ఉంటుంటారు. కానీ అటువంటిది ఏమి ఉండదు. ఒక భయం మాత్రం క్రియేట్ అయి ఉంటుంది మనస్సులో, అంతే తప్ప మిగతా అన్ని విషయాలు ఈ యొక్క మకర రాశి వారికి కూడా యోగదాయకంగా ఉంది. మకర రాశి వారు ముఖ్యంగా కేతు వీళ్ళకి సింహరాశిలో ఉండటం వల్ల అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకి కలగటం, ఆకస్మిక దుస్సంఘటనలు జరగటం, కొన్ని అప్పటికప్పుడు దుస్సంఘటనల ద్వారా కొన్ని చెడు ఫలితాలు రావటం జరుగుతుంది. మిగతా అంతా కూడా బాగుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. షష్టంలో వీళ్ళకి గురువు ఉండటం వల్ల కొంత సమస్యతో దీర్ఘకాలికంగా సమస్యలుగా వ్యాధిగా ఏదైతే బాధపడుతున్నారో వాటి నుంచి కొంత బాధపడే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల సహకరించే గుణం వాళ్ళు ఎక్కువ ఉండడం, సోదరి వర్గంతో కలిసిపోవటం, సపోర్టింగ్ రోల్ ఉండటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే మకర రాశిలో ఉన్న వాళ్ళకి యోగదాయకంగా ఉండటం, మళ్ళీ స్పెక్యులేషన్ కానీ లాంటివి చేయటం వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ గురువు యొక్క సంచారం చూస్తున్నట్టే మకర రాశి సప్తమ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామి వ్యాపారం కూడా 3 నెలల్లో మంచి వృద్ధిరేటు పలకటం, పోటీతత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆ 3 నెలల్లో వ్యాపారం ఒక్కసారికి అనుకూలంగా రావటం లాంటివి జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి ఇంకా అద్భుత ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారు ఆ యొక్క శని వల్ల. వీళ్ళకి శని యొక్క ఇబ్బంది నుంచి బయటపడ్డారు కాబట్టి ఇంకా సానుకూలంగా ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలికంగా వ్యాధులు బాధపడుతున్న వారు దాని గురించి అధికంగా డబ్బు వెచ్చించే అవకాశం ఉంటుంది. తద్వారా ఖర్చు తప్ప నయం మాత్రం కాదు. కానీ ఏది అవసరమో అది చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఓకే గురువుగారు, మకర రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.